నడిరేయే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. నడిరేయే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవు వడిలోన మురిసేటి వేళ స్వామి చిరునాలు కురిసేటి వేళ విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. ఏడేడు శిఖరాలనే నడువలేను, ఏ పాటి కానుకలందించలేను. వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించి నా బాధ వినిపించలేను. మమ్ముగన్న మాయమ్మ అలివేలు మంగ, విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. కలవారినే గాని కరుణించలేడా, నిరుపేద మురళి వినిపించుకోరా. కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేరనమ్మ, అడగవి మా తల్లి అనురాగవల్లి, అడగవే మాయమ్మ అలివేలు మంగ. నడిరేయే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును. ఓకే, థ్యాంక్ యూ. ఏ పాట అనౌన్స్ చేసాము, ఏ పాట వచ్చింది, ఏ పాట వచ్చినా అండి నిజంగా ఈ పాట గురించి మాత్రం ఖచ్చితంగా కొన్ని విశేషాలు చెప్పుకోవాలి. ఎందుకంటే తాత్విక దృక్పథంతో నిర్మించినటువంటి చిత్రం ఇది. వాహిని వాళ్ళు 1967లో వచ్చాక మీకు ఈ విషయం అంటే మనలో చాలా మందికి తెలియదు. మల్లంపల్లి చంద్రశేఖర్ అనేటువంటి ఒక వ్యవసాయ శాఖ ఉద్యోగి ఈ సినిమాతోనే చంద్రమోహన్ గారిగా పరిచయం అయ్యారు. ఈ రంగుల రాట్నం సినిమాతోనే. మరి ఇందులో బంగారు నంది పురస్కారం రావడం కూడా ఈ సినిమాకు ఉన్నటువంటి ఒక విశేషము. అయితే వైష్ణవ సాంప్రదాయంలో అమ్మవారి ద్వారా అయ్యవారికి విన్నవించుకోవడం అనేటువంటి